దేవుడి లీలను అనుమానించడం తప్పురా. ఎవరికెప్పుడేమివ్వాలో దేవుడికి తెలియదా చెప్పు? ఇలా నీలా అనుమానించే ఓ వ్యక్తిని శివయ్య గుళ్ళో ఓ రోజు మొత్తం తన స్థానంలో మూర్తిలా మార్చి కూర్చోబెడతాడు. ఏం జరిగినా జరగనివ్వు, దేన్ని కూడా ఆపాలని చూడకు అని చెప్తూ అదృశ్యమవుతాడు. ముందో బిజినెస్ మ్యాన్ వచ్చి, నా వ్యాపారం ఎప్పుడు ఇలాగే సాగని స్వామి అంటూ దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటే డబ్బులతో నిండా ఉన్న అతని పర్సు గుళ్ళో పడిపోతుంది. ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి, నా ఉద్యోగం పోయి అవస్థల్లో ఉన్నా, 2 రోజుల నుంచి ఇంట్లో పస్తులతో పడుకుంటున్నాం, మా మీద దయచూపయ్యా శివయ్య అని దండం పెట్టుకుని వెనక్కి తిరగగానే అక్కడ డబ్బులతో నిండి ఉన్న పర్సు కనిపిస్తుంది. అక్కడెవ్వరూ కనిపించకపోవడంతో నా కోసమే ఆ శివయ్య ఇచ్చాడని సంతోషంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఓ చేపలు పట్టేవాడొచ్చి, 10 రోజులు సముద్రంలోకి వెళ్తున్నా స్వామి, ఎక్కువ చేపలు చిక్కేలా నేను క్షేమంగా ఇంటికి చేరేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటుంటే అంతలో ఆ బిజినెస్ మ్యాన్ తన పర్సు వెతుక్కుంటూ వస్తాడు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆ చేపలు పట్టేవాడే తీశాడేమో అనే అనుమానంతో అతన్ని పోలీసులకు పట్టిస్తాడు. చీకటి పడి గుడి మూసేశాక శివయ్య వచ్చి ఆ వ్యక్తిని మళ్లీ మనిషిగా మార్చేస్తాడు. మనిషిగా మారగానే ఆ వ్యక్తి శివయ్య మీద విరుచుకుపడతాడు. నువ్వేదో అందరికీ న్యాయం చేస్తావనుకుంటే ఇదేనా నీ న్యాయం? పాపం ఆ బిజినెస్ మ్యాన్ తన పర్సు పోగొట్టుకున్నాడు. ఉద్యోగం పోయిన మనిషి పర్సు కొట్టేస్తే అభం శుభం ఎరుగని చేపలు పట్టేవాడిని జైలుకి పంపించావు. ఏం జరిగినా చూస్తూ కూర్చుంటున్నావు తప్ప ఇందులో నువ్వు చేసేదేముంది అని నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాడు. అప్పుడు శివయ్య నవ్వుతూ, నేనేం చేసినా ఒక లెక్క ప్రకారమే చేస్తా. బిజినెస్ మ్యాన్ అంటూ వచ్చి పర్సు పోగొట్టుకున్న వ్యక్తి మత్తు పదార్థాలమ్మి సంపాదించిన డబ్బులవి. అందుకే అవి ఆ ఉద్యోగం పోగొట్టుకుని అవస్థలో ఉన్న వ్యక్తికి చేరేలా చేశా. ఇక తప్పు చేయకున్నా ఆ చేపలు పట్టేవాడిని జైలుకెందుకు పంపించానో తెలుసా? అతని 10 రోజులు సముద్రంలోకి వెళ్తే అక్కడ రాబోయే తుఫానులో చిక్కుకొని చనిపోయేవాడు. కనీసం ప్రాణాలతో అయినా ఉంటాడని కొన్ని రోజులు అలా జైలుకు పంపా. నేనెప్పుడూ కూడా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చెయ్యను. ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించేలా నా లెక్కలు నాకుంటాయి. శివయ్య చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కన్నీళ్లతో శివయ్య పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాడు. కొన్నిసార్లు మనకి చెడు జరిగినా దిగులు పడకూడదు, అది కూడా మన మంచి కోసమే అనుకోవాలి.